మీడియా మిత్రులందరూ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో టౌన్ పోలీస్ స్టేషన్లో నేను ఉండడం జరిగింది. మొన్న 28వ తారీఖున జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జడా శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారామం అనే కార్యక్రమం, ఒక బహిరంగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశ్న టీవీ రావణ్ అంటారు, ఆయన జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మా కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చి రావణ్ గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న దాడుల మీద మాట్లాడారని చెప్పి ఆయన్ని ఈరోజు చాలా దారుణంగా హైదరాబాద్ రాత్రి వెళ్ళి మన ఏపీ పోలీసులు పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్కి రావడం, ఇక్కడ ఎవరైతే హౌస్ ఆఫీసర్ ఉన్నారో ఎస్ఐ గారు తనతో మాట్లాడినా సరే ఇప్పటికొచ్చి మాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. అంటే ప్రశ్న రావణ్ ఉన్నాడా లేదా మరొక సాయి కృష్ణ కేసులాగా ఇది కూడా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని మా పార్టీ అనుమానిస్తూ ఉంది. నేను ఇక్కడ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తికే వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా ఈ విధంగా చాలా లేట్ చేస్తూ ఉన్నారు. అంటే అసలు రావణ్ ఇక్కడ ఉన్నాడా? ఉంటే చూపించాలి. నేను ఒక అడ్వకేట్గా కూడా వచ్చాను ఇక్కడికి. అంటే అడ్వకేట్గా వకాల్తా తీసుకోవాలి, తన స్టేట్మెంట్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఏ విధంగా సెక్షన్స్ వేశారు అనేది మేము కూడా చూడాలి. వీళ్ళ రిమాండ్కి ఇస్తూ ఉన్నారా, లేకపోతే ఏవైనా కేసులు ఏం వేశారని తెలియకపోతే అసలు రావణ్ ఉన్నాడా లేదా ఏవైనా. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అనేక దాడులు జరగడం జరిగింది. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అందరి మీద కూడా తీవ్రంగా ఈ ప్రభుత్వం మండిపడతా ఉంది. దానిలో భాగంగానే మన సాయి కృష్ణ కేసులో ఏం జరిగిందో చూసాం. కొట్టి చంపేసి ఎక్కడో పడేసి ఆయన కాల్చి బూడిది కూడా లేకుండా చేశారు. మరి రావణ్ బ్రతికే ఉన్నాడా? మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రావణ్ని నేను ఇప్పుడు వెంటనే చూసి తీరాలి. అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితేనే మా మీద కేసులు వేస్తూ ఉన్నారే. మరి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని కేసులు వేశారు మేము కూడా చూస్తాం. నిన్నటికి మొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని బాంఛద్ నా కొడక దమ్ముంటే నువ్వు రారా నా మీద పోటీ చేయి అంటే ఎక్కడికి పోయింది సమాజం? మరి ఎన్ని కేసులు వేశారు ఈ వ్యవస్థ? చెప్పాలి. ఈరోజు సమాధానం పోలీసు వ్యవస్థ కూడా చెప్పాలి. మరి నేను కూడా 2019లో పిఠాపురం నుండి కాకినాడ రూరల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. బాంఛద్ నా కొడక నేను కూడా నీతో కలిసి పోటీ చేశాను రా అంటే అనొచ్చా? కామన్ సెన్స్ ఉండాలి కదా. మాట్లాడాము అంటే కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బయట వ్యక్తులు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, మాలా పోటీ చేసిన వ్యక్తులు ఆవేశంలో మాట్లాడారు అంటే దాన్ని కూడా తీవ్రత మించి మాట్లాడితే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవచ్చు. మరి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద ఏం కేసులు పెడతా ఉంది ఈ ప్రభుత్వం? బాంఛద్ నా కొడక అంటే ఒక ఎమ్మెల్యే, ఒక జనసేన ఎమ్మెల్యే ఏం చేసింది ఈ కూటమి ప్రభుత్వం? ఎఫ్ఐఆర్ వేశారా? కంప్లైంట్ ఇచ్చి మేము చాలా రోజులైంది. అసలు కంప్లైంట్ ఉందో పడేశారో కూడా తెలియదు. 2 రోజుల క్రితం ఒక సభను ఉద్దేశించి మాట్లాడితే రాత్రికి రాత్రి రావణ్ని ఎత్తుకొని వచ్చారు అంటే మరి ఏమైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం? అంటే ప్రశ్నించడానికి ఇంకా ఎవరు రారనా ముందుకి? రావణ్ కోసం నేను అడిగాను, సిఏ గారికి 4-5 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్కి వచ్చాను, రావణ్తో మాట్లాడాలి. మేము సభ ఏర్పడితే రావణ్ ఇక్కడికి రావడం జరిగింది. సో రావణ్ అక్కడ మాట్లాడాడు. ఆ బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి నేను రావణ్ కలవడానికి వచ్చాను. ఇప్పటికి వచ్చి రావణ్ ఉన్నాడా లేడా, చంపేశాడా, లేకపోతే ఇక్కడే ఉన్నారా, మాట్లాడించకపోతే ఎట్లా? నేను ఒక అడ్వకేట్గా కూడా వచ్చాను ఇక్కడికి. అడ్వకేట్గా వకాల్తా తీసుకోవాల్సిన రైట్ నాకు ఉంది. సో హైదరాబాద్ వెళ్ళి మన పోలీసులు అరెస్ట్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది. అది నిజమా కాదా అని పోలీసు వాళ్ళే చెప్పాలి. కుటుంబీకులు వాళ్ళ వైఫ్ కూడా అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి తీసుకుని వెళ్ళిపోయారు. అసలు పిఠాపురం తీసుకెళ్లారా, కాకినాడ తీసుకొచ్చారా, రాజమండ్రి తీసుకెళ్లారా, అసలు వీళ్ళు పోలీసులా, ఏపీ పోలీసులా కాదా అనే రకరకాల భయాందోళనలో ఉంది. ఎందుకంటే ఒకప్పుడు వ్యవస్థ మీద నమ్మకం ఉండేది. ఎప్పుడైతే సాయి కృష్ణ కేసు జరిగిందో అప్పటి నుండి వ్యవస్థల మీద నమ్మకం సన్నగిల్లుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు వెంటనే మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. అదేవిధంగా రావణ్తో మాకు వెంటనే మమ్మల్ని కల్పించడానికి వాళ్ళు కూడా అవకాశం
ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రవణ్ కుమార్ పిఠాపురం వస్తూ ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు కూడా మీ అందరితో కూడా మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద, దాడుల మీద నిరంతరం మా గళం ఎప్పుడు కూడా వినిపిస్తూనే ఉంటాం. శ్రవణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఇది కోర్టులో వేస్తారా లేదా, అసలు రావణనే ఉన్నాడా లేదా ఏంటనే మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా మేము తన ద్వారా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బొజ్జా ఐశ్వర్య. నేను ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిటీస్ని. ఈరోజు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. రావణ్ ప్రశ్న ఒక ఇండిపెండెంట్, ఆయన సోషల్ యాక్టివిటీస్ ఎన్నో ఉద్యమాలు చేసిన ఆయన అక్రమంగా హైదరాబాద్లో నిన్న రాత్రి 11:30కి అరెస్ట్ చేసి పిఠాపురం వితౌట్ నోటీసులు తీసుకురావడం జరిగింది. దాన్ని నేను ఖచ్చితంగా ఖండించి ఇక్కడికి రావడం జరుగుతోంది. శ్రావణ్ కుమార్ గారు కూడా ఒక 10-15 మినిట్స్లో ఇక్కడ చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారంటే, ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. 2029 ఎలక్షన్లో కొనిదెల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్ను అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జా ఐశ్వర్యయే కాదు. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్టులు చేస్తావు, నన్ను RRR గాడు వస్తే చేస్తావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నీ అబ్బసొబ్బ ఏమన్నా అనుకున్నావా ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే, లోకల్ ఇక్కడ మేము. నీకు స్క్రిప్టులు రాయాలేమో, మాకు స్క్రిప్ట్లు అక్కర్లా. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు. 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబాల్లో ఉన్నాం. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏ సెక్షన్లు పెట్టారని ఇలా 41 నోటీసులు ఇవ్వకుండా తీసుకొచ్చి లోపడేశారు. కనీసం చూడడానికి కూడా సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరు కూడా అలౌ చేయట్లేదు. కానిస్టేబుల్ వచ్చారన్న విషయం, అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు రాత్రి తెలియనివ్వలేదు. అప్పటి వరకు లైవ్ లో మేము అందరం కలిసే మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఇలాగ అయిపోతుంది, సామాన్య ప్రజలకి ఏంటిది అన్నట్టుగానే మేము వ్యవహరిస్తూ ఇలాగా ఏం చేస్తే బాగుంటుంది అని ముందుగా అడుగులేస్తుంటే నీకు అంత గారిపోతుందా? అరెస్టులు చేస్తున్నావు. ఎన్ని నోటీసులు ఇచ్చావు? నాకు 11 కేసులు పెట్టావు. ఏం పీకుతావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ఏంటి చట్టాలు ఏమన్నా నీ చుట్టమా ఏంటి? ఈ రోజు మొదలుకొని ప్రతి సామాన్యుడికి మేము అండగా ఉంటామని చెప్తున్నాను. నువ్వు ఏం పీక్కున్నా నువ్వు మా ఎంట్రుకు కూడా పీకలేవు. నీ దమ్ము ధైర్యం ఏంటో చూపించు. దమ్ము అంటే ఫిజికల్ ఇంటమసీ అనుకుంటారేమో, చెత్తన కొడకల్లారా. ఫిజికల్ ఇంటమసీ కాదు, నీ ధైర్యం, నీ దమ్ము చూపించండి. మేము కూడా రెడీగా ఉన్నాం. నీకు అధికారం ఉందని ఇప్పుడు రెచ్చిపోతున్నావేమో. ఎంత ఇంకొక 2 సంవత్సరాలు తిప్పి కొడితే ఈడ్చిదానికే మళ్ళీ హైదరాబాద్ లో పడతావు నువ్వు. నీకు ముందుంది ముసలి పండుగ. జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని మసలు. నమస్తే. అలౌ చేయట్లేదు. ఎవరో సిఐఎస్ఐ అని అన్నారు, ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు. ఏంటండి? చట్ట ప్రకారంగా అన్ని చేసామంటున్నారు. అన్ని పిట్టి సెక్షన్లు పెట్టారు. అన్ని నాన్ బెయిలబుల్ పెట్టినట్టు ఒక 2-3 నాన్ బెయిలబుల్, మిగిలినవన్నీ బెయిలబుల్ పెట్టారు. 111 సెక్షన్ లో మాత్రం రిమాండ్కి వితే ఛాన్సెస్ ఉన్నాయి. మేమందరూ ఇంకా బతికే ఉన్నాం కదండి. సోషల్ యాక్టివిటీస్ ఇలా చేస్తాం. మేము ఎందుకు ఉంటాం? సాయి గారు అన్న కేసు అయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ముందు మనకు తెలియదు. అయిన తర్వాత వాళ్ళ మదర్ ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చింది అది. ఇప్పుడైతే మన అందరం కలిసే ఉన్నాం కదా, మేమంటే ఏంటో కూడా చూపెడతాం. ఇంకేమన్నా? నా పేరు బొజ్జా ఐశ్వర్య, సోషల్ యాక్టివిటీస్ట్. థ్యాంక్ యూ.